పులిసిపోయామని కూడా తెలియట్లే వాళ్ళకి. ఆల్రెడీ పులిసి కంపేస్తుంది ఆ సంగతి కూడా తెలియట్లే వాళ్ళకి. అందుకనే పిల్లరా, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావు అనే దానికి ఒక గుర్తు ఏమిటి అనంటే, నీవు మారు మనసు పొందుతావు, నీ పాపాన్ని వదిలిపెట్టుకుంటావు, దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళతావు. అది గుర్తు. కాబట్టి ఇప్పుడు మనం 3 గుర్తులు చూసాం. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి 3 గుర్తులు చూసాం. ఒకటి ఏం చూసాం చెప్పండి? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అంటే మొదటి గుర్తు ఏంటి? నీవు నీతిగా ఉంటావు. ఎలా ఉంటాం మనం? నీతిగా ఉంటాం. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అన్న రెండవ గుర్తు ఏమిటి? క్రీస్తు ప్రభు మన పాపముల కొరకు చనిపోయినాడు, మనల్ని రక్షిస్తున్నాడు అని నువ్వు నమ్ముతావు. ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తున్నాడని నువ్వు నమ్ముతావు. మూడవ గుర్తు ఏమిటి అనంటే, మారు మనసు పొందాలి అని నీవు గ్రహించుకుంటావు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావంటే నువ్వు మారు మనసు పొందటానికి ప్రభువుని అడుగుతూ ఉంటావు. అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచేవన్న దానికి గుర్తు. మరి ఈ గుర్తులు కనబడుతున్నాయా మనలో? తర్వాత 4వ గుర్తు ఏంటో చూద్దాం. దేవుని యందు విశ్వాసం ఉంచటం అనేది ఒక గుర్తు. ఆ గుర్తులు చూస్తున్నావు. ఇక 4వ గుర్తు ఏమిటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచే అన్నదానికి చూడండి, 16వ అధ్యాయం అపోస్తుల కార్యములోనే 16వ అధ్యాయము 31వ అధ్యాయం 31వ వచనం చదవండి. 16వ అధ్యాయంలోనే 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. పిల్లరా, ఈ వచనాలు ఏమిటి అనంటే, అపోస్తుడైన పౌలు గారు ఈ చెరసాల అధిపతికి వాక్యం బోధించాడు. ఆయన వాక్యం విన్నాడు, వెంటనే దేవుని విశ్వసించాడు. ఆ తర్వాత ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఆ తర్వాత అందరూ బాప్తిసం తీసుకున్నారు. దీన్ని ఏమంటామంటే ఇమీడియట్ యాక్షన్ అంటాం. అంటే వెంటనే చేసే పనులు, వెంటనే స్పందించారు అననే ఉంది కదా. ఇందాకేమో మీకు నానబెట్టడం అని చెప్పే కదా. నానబెట్టడం అంటే ఎన్నిసార్లు చెప్పినా సరే 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 అని వాయిదాలు వేయటం నానబెట్టడం. ఇది అట్లా కాదు, ఒక్కసారి చెప్పగానే వెంటనే స్పందించి చేయాల్సింది ఏదో చేసేసేయటం. అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తు. దేవుని పని ఏదైనా చేయాలి అనంటే చేద్దాం కాదు, చేసి చూపించాలి అంతే. దేవుడు నిన్నేమైనా చేయమని ప్రేరేపిస్తే వీలైనప్పుడు చేద్దామని వాయిదాలు వేసుకుంటా ఉంటాం కాదు, ఇమీడియట్గా చేసేసేయాలి. ప్రార్థన చేయాలనిపిస్తే వెంటనే చెయ్యి. వాక్యం చదవాలనిపిస్తే వెంటనే చదివేసేయి. ఎక్కడికన్నా వాక్యం వెళ్ళి చెప్పమంటే ప్రభు వెంటనే వెళ్ళి చెప్పేసేయి. ఎవరి కోసమైనా ప్రార్థన చేయమని చెబితే వెంటనే చెయ్యి.
దేవుడు నీ మనస్సాక్షిని సరిచేసుకొని ఒప్పుకోమని ప్రేరేపణిస్తే వెంటనే సరిచేసుకో. ఇమీడియట్ యాక్షన్, వెంటనే స్పందించాలి. అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తు. ఇవి కనబడాలి పిల్లరా, ఇవి కనబడాలి. దేవుని వాక్యానికి నువ్వు స్పందించాలి. దేవుని పనులకు నీవు స్పందించాలి. దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి అనే ఆ స్పందన ఉండాలి. నాకెందుకులే అని అనుకోకూడదు. నేను ఏదైనా చెయ్యాలి దేవుని కొరకు. ఏమని పడతాం మనం? యేసుని కొరకై ఎలా జీవించేద బాసురముగనే నను దినము. యేసుని కొరకై ఎలా జీవించేద బాసురముగనే నను దినము. స్పందించాలి. దేవుని కొరకు నేను జీవించాలి. ఏంటండి మన జీవితాలు? మన జీవితాలు ఎప్పుడు ముగిస్తాయో తెలియని ఈ రోజుల్లో నువ్వు ఎంత స్పందించాలి, ఎంత సిద్ధంగా ఉండాలి. మనం ఎంతగా ప్రభు కొరకు ప్రయాసపడాలి. కావున నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దాని గుర్తు నీకు చెప్పిన వెంటనే దేవుని పనికి స్పందిస్తావు. నాకెందుకులే అనుకోవు, వెంటనే స్పందిస్తావు. ఇదిగో ఈ జైలు అధికారి అదే చేశాడు. పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు విన్నాడు, రక్షణ పొందాడు. ఆ ఇంటి వారందరూ బాప్తీసం తీసుకున్నారు. ఒక్కసారి వెంటనే జరిగిపోయింది. అది దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే. తర్వాత నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి ఇంకొక గుర్తు ఏంటో చూద్దాం. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. ఏమంటున్నాడంటే ఇక్కడ, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. పిల్లరా, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి మరొక గుర్తు ఏమిటంటే, నీ సహోదరులతో నువ్వు సమాధానంగా ఉంటావు. సమాధానంగా ఉంటావు. అది గుర్తు. తోటి వారందరితో సమాధానంగా ఉంటాము. సహోదరులతో, సహోదరులతో, ఇంటివారితో, సంఘస్థులతో సమాధానంగా ఉంటాం. అంతేగాని ఎడముఖంగా, పెడముఖంగా, ముభావంగా, పట్టి పట్టనట్లుగా, పలకరింపులు లేకుండా, పలకరిస్తే కూడా పలకకుండా, ఇలాంటి మనసుతో ఉండరు వాళ్ళు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావంటే సమాధానముగా సాగిపోవాలి. సమాధానమును కోరుకోవాలి. సమాధానముగా జీవించాలి. అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావంటే. ఈ రోజున సంఘాలలో గ్రూపులు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు?
సంఘాలలో ముఠాలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? ఈ సమాధానం లేకే. సమాధాన పడదామని ఎవరు అనుకోరు. దేవుడు కావాలి కానీ సమాధానం అవసరంలా. దేవుడు కావాలి కానీ పార్టీలే. సంఘాలు చీలిపోవటానికి, ముఠాలు రావటానికి, సంఘాలు గ్రూపులుగా విడిపోవటానికి కారణం ఏంటి అనంటే ఈ సమాధానం అనే ఆ బంధం లేకపోవటం. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామని అనుకుంటున్నారు కానీ వీళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచడం కాదు, దేవుని పేరు చెప్పుకుంటున్నారు అంతే. ఇక్కడ ఏమనుంది? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. మరి ఆ సమాధానం నీకుందా? అలాగూ మనం సమాధాన పడుతున్నామా? ఇది పిల్లరా నీవు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తు. మరి ఈ గుర్తులు మనలో ఉన్నాయా? ఈ గుర్తులు నీలో కనపడుతున్నాయా? ఇవి గుర్తులు కనబడితే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అని అర్థం. ఈ గుర్తులు కనబడకుండా దేవుడంటే నాకు విశ్వాసం ఉంది అని అంటే నీవు గ్రహింపు లేకుండా మాట్లాడుతున్నావు అంతే. తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచాను, దేవుడంటే నాకు నమ్మకమే అంటే ఒక గుర్తు, మరొక గుర్తు చూద్దాం. అదేమిటి అనంటే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇదండి, ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. ఇది నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తూ ఉంటాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ ప్రార్థన బలంగా సాగుతుంది. అసలు ప్రార్థన జీవితానికి డోకా లేదు, ఇక సాగిపోతూ ఉంటుంది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనంటే ఆటంకాలు వస్తాయి కానీ ఆటంకాలని జయిస్తూ ఉంటావు. ఆటంకాలు అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడే ఒక శోధన వస్తుంది. నువ్వు శోధన వైపు పోకూడదు, శోధన వదిలేసుకొని ప్రార్థన మీదకి రావాలి. దేవుని వాక్యం వినేటప్పుడే నిన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి బయటికి రమ్మని పిలుస్తారు ఏదో ఒక మాట మీద. నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు, నువ్వు దేవుని వాక్యం వింటూ ఉండాలి. దేవుని వాక్యం వినేటప్పుడే ఎవరో ఫోన్ చేస్తారు, మాట్లాడటం కోసం బయటికి వెళ్ళటం కాదు. నువ్వు ఆ ఫోన్ మానేసి దేవుని సన్నిధిలోనే కూర్చోవాలి. అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచేవనే దానికి గుర్తు. అది ఎవరు పిలిచినా, ఏ ఫోన్లు వచ్చినా, లేకపోతే ఎంత అర్జెంటు పనులైనా నువ్వు దేవుని సన్నిధిలోనే ఉండాలి. చివరికి అది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒకవేళ అది ఓపెన్ ప్లేసే కావచ్చు, చినుకులే పడతా ఉండొచ్చు, తడుస్తూ ఉన్నా సరే అక్కడి నుంచి నువ్వు కదలకూడదు ఆరాధన అయిపోయే వరకు. అది దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచేవనే దానికి గుర్తు. ఈ స్టాండర్డ్లోకి వస్తున్నామా మనం? మరి ఈ స్థాయిలోనికి నీవు భక్తి వస్తుందా? ఒక సమయంలో ప్రేయింగ్ హైడ్, ప్రార్థనాపరుడైన హైడ్ అనే ఒక మంచి దైవజనుడు, ఆయన ప్రభువుతో మారు మనసు పొందిన రోజు ఒక ప్రమాణం చేశాడంట. ఏంటి ఆ ప్రమాణం అంటే, అయ్యా నేను బ్రతికున్నంత కాలము ప్రతిరోజు ఎవరికో ఒకరికి, అంటే ప్రసంగాలు చేసినా సంఘాలు కట్టినా, కనీసం ఒకవేళ ప్రసంగం చేసే అవకాశం లేక చేయకపోయినా
ఒక్కరికైనా నేను మిమ్మల్ని గురించి సాక్ష్యం చెబుతాను ప్రభువా అని దేవునితో ప్రమాణం చేశాడంట. అంటే ప్రతిరోజు దేవుని పని, వాక్యం అన్నా చెప్పు, సంఘంలో కార్యక్రమాలు నడిపించు, ఒకవేళ అలాంటి ఏది లేకపోతే ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పు, నేను అలా చేస్తాను ప్రభు అని ఈ ప్రేయింగ్ హైడ్ దేవునితో ప్రమాణం చేశాడంట. అయితే ఏం జరిగిందంటే, అన్ని సంవత్సరాలు దేవుని వాక్యం చెప్పాడు, కానీ ఒకసారి భయంకరమైన టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. అది కూడా 105 డిగ్రీల టెంపరేచరు. అలాంటి జ్వరములో ఉన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అన్న మాటని మర్చిపోయాడు. పొద్దుగూకే టైంలో గుర్తొచ్చిందంట, అయ్యో ఈరోజు నేను ఎవరికి సాక్ష్యం చెప్పలేదు కదా అని. వెంటనే అక్కడ సహోదరులతో అన్నాడంట, సహోదరుడా, నేను ఒక్కరికన్నా సాక్ష్యం చెబుతానని చెప్పాను దేవునికి, ఈరోజు నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, నేను నడవలేను, నా మంచాన్ని పట్టుకొని లేపి తీసుకువెళ్ళి ఒక రోడ్డు ప్రక్కన పెట్టండి, ఆ దారిలో వెళ్ళే వాళ్ళకి ఎవరికో ఒకరికి దేవుని గురించి చెబుతాను అన్నాడంట. అప్పుడు అన్నారు మిగిలిన వాళ్ళు, అయ్యా బాగాలేదు కదా, ఏం మాట్లాడతారు, చెప్పలేరు కదా అంటే, లేదు నేను దేవునితో చెప్పిన ప్రమాణాన్ని నెరవేర్చుకోవాలి అని ఆ మంచం తీసుకువెళ్ళి రోడ్డు ప్రక్కన పెడితే ఆ దారిలో వెళ్ళేవాళ్ళు, ఏంటండి ఇక్కడ ఎట్లా పడుకున్నారంటే, అలా అడిగిన వాళ్ళకి దేవుని సువార్త చెప్పాడు, వాళ్ళు రక్షించబడ్డారు. ఆ తర్వాత ఆయనకు స్వస్థత కూడా వచ్చింది. పిల్లరా, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి అది గుర్తు. నీవు చెప్పిన మాట నెరవేర్చుకుంటావు, దేవునితో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చుకుంటావు, నీ జీవితాన్ని దేవునికి ఖర్చు చేస్తూ ఉంటావు, అంకితమైపోతావు. అప్పుడేమవుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తుంది, దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. నువ్వు పాట పాడినా దేవుని ఆత్మ వస్తాడు, ప్రార్థన చేసినా దేవుని ఆత్మ వస్తాడు, వాక్యం చెబుతున్నా, వాక్యం వింటున్నా, మనం ఎక్కడుంటే అక్కడ ప్రజల మీదకి దేవుని ఆత్మ వచ్చి పనిచేస్తూ ఉంటాడు. నీవు చివరికి నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నా దేవుని ఆత్మ నీ మీదకి వస్తాడు. కారణం, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? అలాగ మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? అందుకనే మొదటి వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 3:22లో చూసాం. చూడండి ఒకసారి అందరూ, చదవయా. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. చూసారా, నీవు విశ్వసిస్తున్నావంటే నీలో నీతి ఉంటుంది. నీవు విశ్వసిస్తున్నావనే దానికి గుర్తు క్రీస్తు ప్రభు నీ కొరకు మరణించాడు, నిన్ను రక్షించాడు అని నువ్వు నమ్ముతావు. అలాగే నీవు విశ్వసిస్తున్నావనే దానికి మరొక గుర్తు మారు మనసు పొందాలి అని నీకు అనిపిస్తూ ఉంటుంది. నానబెట్టవు, మారు మనసు పొందాలనే ప్రేరేపణ వస్తుంది. అలాగే నువ్వు విశ్వసిస్తున్నావనే దానికి మరొక గుర్తు ఇమీడియట్ యాక్షన్, వెంటనే వాక్యానికి స్పందిస్తావు. నువ్వు చెరసాలాధిపతిలాగా వెంటనే స్పందిస్తావు. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావనకు మరొక గుర్తు సమాధానమును వెతుకుతావు. నువ్వు కాలయాపన చేయవు, సమాధానాన్ని కనుగొంటావు. అలాగే నువ్వు విశ్వసిస్తున్నావనే దానికి మరొక గుర్తు దేవుని శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుతావు. మరి వీటి కోసం నువ్వు ప్రయాసపడతావా? అలాగూ నేను నిన్ను నమ్ముకుంటున్నానయ్యా, నీ మీద విశ్వాసం కలిగి ఉంటున్నాను అని నువ్వు దేవునికి చెబుతావా? ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో, అవును ప్రభువా, మీ యందు మాకు అలాంటి బలమైన విశ్వాసం దయచేయండి నాయనా.
అని నువ్వు ప్రభువుని అడుగుతావు. ఒక్క నిమిషము అందరూ ప్రార్థన చేసుకోనండి. ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి. మిమ్మల్ని ఏదో నమ్ముచున్నామని మేము అనుకోవటం కాదు, ఊరక పేరు చెప్పుకోవటం కాదు నాయన. ఆ విశ్వాసానికి తగ్గ ఫలితాలు మాకు రావాలి ప్రభా. అట్టివారిగా మమ్మలను చేయండి నాయన, మీ కృపలో బలపరచండి అని ప్రభువుని వేడుకుందాము. ఒక నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ యొద్ద మేము వేడుకొనుచున్నాము నాయన. పరిశుద్ధాత్ముడా, మీ యొద్ద మేము ప్రాధేయపడుచున్నాము నాయన. మీ కృపలో బలపరచండి. మీ నూతనాత్మ, నూతన శక్తి, నూతన బలమును మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి. మీ యందు మేము విశ్వసిస్తున్నాము అని మేము చెప్పుకోవటంలో కొన్ని గుర్తులు మాలో కనబడతాయని విన్నాము. ఆ గుర్తులు మాలో కనబడతా ఉండాలి. వాటి ప్రకారం మేము చేస్తూ వెళ్ళాలి ప్రభువా. అట్టి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, ఆయన సహాయము ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయునుగాక. ఆమేన్. Nazareth.